దేవతండి. ఓ దేవతండి, సజీవంగా ఉందంటే దేవతండి నీవు చేసిన వేరే దేవతండి నీకే దేవతండి. భార్య ఎందు భర్తకి దేవతకి శాంతి లేదు, భర్త ఎందు భార్యకి శాంతి లేదు దేవతండి, భార్య భర్త లేదు, బిడ్డలకి శాంతి లేదు దేవత, బిడ్డలు ఎందు కూడా తల్లిదండ్రులకు శాంతి లేదు దేవతలు నీకే దేవతండి. అలాంటి అంచె దినాల్లో దేవత, అంచె దినాల్లో మేము ఉన్నాము దేవతండి. అయినా దేవతండి మమ్మల్ని అయితే దేవతండి ఉచితమైన ప్రేమతో మమ్మల్ని దేవతని కాచి కాపాడి నీకే లెక్కలని స్తుతులు స్తోత్రాలు దేవతండి. ఎక్కడైతే ఇతర ముగ్గురు కూడి నా పేట ప్రార్థిస్తారో వారి మధ్య నా ఎలుగు చెప్పుండగా దేవతండి, కొద్ది వారిగా దేవతండి మేము దేవతండి నీ మందిరి ఆవరణలో దేవతండి మేము దేవతండి నిలబడి దేవతండి నిన్ను కూర్చి దేవతండి మేము గణపరచుటకు దేవతండి నీతో దేవతండి మేము నడుగుటకు దేవతండి మాకు ఈ గొప్ప సమయాన్ని దయచేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు దేవతండి. ఇప్పుడు వారికి పాడిన పాటల్లో మీరే ఉన్నారని నమ్ముతున్నారు దేవతండి. జరిగిన దేవతండి ఆరాధనలో కూడా మీరే ఉన్నారని నమ్ముతున్నారు దేవతండి. ఇప్పుడు సాక్ష్యాల సమయంలో కూడా మీరే ఉన్నారు దేవతండి నీకే వందనాలు దేవతండి. ఆపై తదుపరి కార్యక్రమాలు దేవతండి మీరు అయ్యగారిని దేవతండి శిలువ వస్త్రాలను మరుగుపరుచుకుని దేవతండి మాకు లోతైన వర్మాలు దేవత ఇప్పటకు దేవతండి పరలోక వాక్యులు ఇప్పి దేవతండి పతరాని దీవులు మాకు కురిపించినందుకు కురిపిస్తారని దేవతండి మేము నమ్ముచున్నాం దేవతండి. నా దైత్యులు కూడా దేవతండి ఎవరి కాలంలో వంటగా దేవత ఇటువంటి దేవతండి దొట్టుబాటు జరగకుండా దేవతండి నీ నామాన్ని గణపరిచే బిడ్డలా వాడుకుంటామని నమ్ముచున్నాం దేవతండి. ఓ దేవుడు కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞాపకం చేసుకొని దేవతండి రావాల్సిన బిడ్డలు త్వరబడి నీ మందిరం నడిపిస్తారని ఈ కొద్ది నీ పాత్రను చేర్చుకుని పాత్ర పది బలం జవాబు పంపునామని త్వరగా రాసిన బిడ్డ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే లేచి సాక్ష్యాలు చెప్పవచ్చు. సాక్ష్యాలు ఎవరు ఉంటే సిద్ధపడండి. సాక్ష్యాల సమయం ఇది. సాక్ష్యాలు ఏమీ లేకపోతే చెప్పబోయే సందేశం కొరకు మన మధ్యలో సమయం ప్రార్థిస్తాడు. పరిశుద్ధ నామానికి ఆయన ఇప్పుడు దాకా ఆయన పాటలు పాడి ఆయన ఇదిగోనైనా ప్రభావ ఆరాధన పడిన కనపరుచుకుని ఆయన ఇదిగోనైనా నీ కృప లేకపోతే ఆయన ప్రభావ మనం ఎక్కడికి పరిగెత్తడం వేసి ఆయన నీ ఆశీర్వాదం లేకపోతే నేను ఎక్కడికి ఎలా ఉంటుంది ఆయన నీ వెలుగు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాం వేసి అనుదినం ఆయన నీ కనుదృష్టి లేకపోతే ప్రభావ మనం ఎక్కడికి పరిగెత్తడం వేసి ఎందుకంటే ప్రభావ చేసి ఆయన మాకు ఆపదనే ఉన్నాం ప్రభావ చేసి ఏ మార్గాల్లో నడుస్తున్నాం మాకు తెలియని స్థితిలో నడుస్తున్నాం వేసి ఆయన ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని అయినా నీ చిరుసలను మరుగుపరుచుకొని వేసి ఇదిగోనైనా ప్రభావ తండ్రి ఎవరి మనసులో ఏముందో మాకు తెలియదు ప్రభావ నీ దేవసేవకుడు మందిరంలోకి నాయన ప్రభావ నీ మందిరంలోకి అడిగి పెట్టుకున్నాం ప్రభావ వేసి ఆయన దేవసేవకుడు ప్రభావ మాట్లాడేది లేకపోతే ప్రభావ పక్కన నువ్వే మాట్లాడుతున్నాం నాయన ప్రభావాన్ని బట్టి ఏ వాక్యం అయితే మాకు అందిస్తాడు నాయన ప్రభావ ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రభావ ప్రతి ఒక్కరు జ్ఞానం దయచేసి ప్రభావ ఆ వాక్యానుసారంగా నేను మనసులో భద్రపరిచి జ్ఞానం దయచేసి నేను ముందుకు నడిపించండి ప్రభావ ప్రతి ఒక్కరినైనా తండ్రి ప్రభావ వారి బాధలు నేనైనా తండ్రి వాక్యం వేరు చూపించాలి ప్రభావ నాయన వాక్యం అయినా తండ్రి నాయన ప్రతి ఒక్కరు అర్థం చేసి జ్ఞానం దయచేసి ఎవరే సమస్యలు వచ్చారో ఆ సమస్యలని తీర్చిన దేవుడు ఆదరించిన దేవుడు కాపాడిన దేవుడు చంద్రబెట్టినంత నీ ఆశీర్వాదం కట్టండి ప్రభావ ఇదిగోనైనా స్వప్నాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో ఎంకల చోకం కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి ఎన్నో శ్రమంలో ఉన్నారు ప్రభావ వారి ప్రాముఖ్యంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నాయన వారికి మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి ప్రభావ ఇదిగోనైనా నేను చేసిన ప్రార్థన నీ పాదాల కూడా చేర్చుకున్నాను ఏ స్నామం అడిగి పెడుకున్న పొందుకు పరమ తండ్రి ఆమేన్. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో
ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞానిగా. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞానిగా. ప్రభు సౌందర్య ప్రియుడు సమస్త మహిమ దేవునికి కలుగును గాక. లేదండి హుషారు ఎవరికి? సమస్త మహిమ దేవునికి కలుగును గాక. గాక అన్నప్పుడు ఏమన్నారండి? హల్లెలూయా అనాలా? ఆమేనండి. దేవునికి స్తోత్రం అంటే ఏమన్నారండి? హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. గడిచిన నెలల నుండి, గడిచిన రోజుల నుండి, గడిచిన దినాల నుండి అనేక రకాల వేదనలు గుండా, అనేక రకాల శోధనలు గుండా, అనేక రకాల శ్రమల గుండా మన బేతేలు ప్రార్థన మందిరంలో ఉన్న సంఘ విశ్వాసుల కుటుంబాలు ప్రయాణం అవుతూ ఉన్నాయి. ఒక కుటుంబం అని కాదు, ఉన్న అన్ని కుటుంబాల్లో అనేక రకాల వేదనలు, అనేక రకాల శోధనలు, అనేక రకాల శ్రమలు, అనేక రకాల కష్టాలు, అనేక రకాల నష్టాలు, ఇలా ప్రయాణం అవుతున్నటువంటి మన సంఘ విశ్వాసుల కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, మానసికంగా కృంగిపోతూ, మరి హృదయంలో సంతోషం లేక వేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ గుండా ప్రయాణమై కుటుంబాల్లో వేదనతో, గుండెల్లో దుఃఖంతో నింపబడినటువంటి సంఘ కుటుంబాల్లో మరి నేటి వరకు కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా నెమ్మది లేక, ఇంకా సంతోషం లేక, ఇంకా హృదయంలో ఆనందం లేక బ్రతుకుతున్నటువంటి సంఘ విశ్వాసులు కుటుంబంతో, సంఘముతో, పరిచర్యలో ఉన్నటువంటి మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదనలు, దిగులుతో కృంగిన స్థితిలో ఉన్నటువంటి మనతో ఆయన చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. వేదంలో, దుఃఖంలో, కష్టంలో, నష్టంలో ప్రయాణం అవుతున్నటువంటి మనలో ఉన్నటువంటి దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో వారాల నుండి, ఎన్నో దినాల నుండి దేవుని ఆలయంలో కూడా లేక, దేవుని సన్నిధిలో కూడా లేక, నేటి వరకు కూడా కుంగిన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలతో, వచ్చినటువంటి మనతో దేవుడు చెప్తున్న మాట ఈవేళ ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో, ఆయన మందిరంలో, ఆయన దేవాలయంలో వచ్చినటువంటి వారితో ఆయన చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా నేను ఒక మాట చెప్పి నేను వాక్యానికి వెళ్తాను. ఈ ఆగస్టు నెలలో ప్రతి ఆదివారం దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను కరుణ చూపిస్తూ, దయ చూపిస్తూ, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మీ మధ్య నిలబడి దేవుని వాక్య పరిచర్య చేయడానికి ఆయన చూపించినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఉన్నాను. మరి మీలో చాలా మంది
చాలా ఆదివారాలు ఈ సంవత్సరంలో గడిచిన నెలల్లో పోగొట్టుకున్నారు. మరి ఈ రోజున దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. నేను అంటాను, దేవుని మందిరంలో ఆదివారం నాడు ఆలయంలో మనము రాగలిగితే, మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా మనం రాగలిగితే, నేను చెప్తున్నాను బాగునండి, సమాధి ద్వారం తెరవబడింది శుక్రవారమా ఆదివారమా ఏంటి? ఆదివారం. సమాధికి ఉన్నటువంటి అడ్డురాయి తొలగించబడింది ఆదివారం. మన కుటుంబాల్లో ఎన్నో అడ్డుగోడలు ఉంటాయి, మన కుటుంబాల్లో ఎన్నో అడ్డురాయిలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. సమాధానం మన ఇంట్లోకి రాకుండా, సంతోషం మన ఇంట్లోకి రాకుండా, ఆశీర్వాదం మన ఇంట్లోకి రాకుండా అడ్డు గోడలు కొన్ని ఉంటాయి. అడ్డు గోడలు తొలగిపోవాలంటే మనం ఆదివారం నాడు ఆలయంలోకి రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది చీకటి దినాలు తొలగిపోయి వెలిగింపబడినటువంటి దినము ఆదివారం దినం. నిరుత్సాహంతో, నిట్టూర్పుతో, నిరాశతో, ఇక యేసయ్య లేడు, చనిపోయాడు అనుకుంటున్నటువంటి వారికి ఆదివారం దినాన్ని ఆయన ప్రత్యక్షమై నేనున్నాను అని బయలుపరిచిన దినం ఆదివారం. ఆయన ప్రత్యక్షతను, ఆయన మాటను, ఆయనను కరుణారా చూచిన దినం, సమాధిని గెలిచిన తిరిగి లేచినప్పుడు ఆయనను చూచిన దినం ఆదివారం. ఎంతో మంది కన్నీళ్లు తుడిచిన దినం ఆదివారం. ఎంతో మంది దుఃఖాలు తొలగిపోయిన దినం ఆదివారం. చీకటి బతుకులు వెలుగుమయాలుగా మారిన దినం ఆదివారం. అలాగే ఎంఐ మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరు యవనస్తుల మనోనేత్రాలను తెరిచిన దినం కూడా ఆదివారమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి అడ్డుగోడలుగా ఉన్నవన్నీ తొలగిపోవాలంటే నువ్వు ఆదివారం ఆయన ఆలయంలో కనపడాలి. ఒకవేళ ఏదైనా బలహీనతలు ఉండి, నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉండి, నీ కుటుంబంలో ఎదురైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురై ఉండి, ఒకవేళ ఇన్ని దినాలు, ఇన్ని ఆదివారాలు నువ్వు ఒకవేళ రాలేకుండా ఉంటే, ఈ రోజున ఆదివారం నాడు వచ్చినటువంటి మనందరితో దేవుడు చెప్తున్న మాట, నీ కుటుంబానికి ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ నా యేసయ్య తొలగించును గాక. నీ కుటుంబానికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా నా యేసయ్య తొలగించును గాక. ఇప్పటి వరకు నువ్వు కార్చినటువంటి కన్నీటికి నా యేసయ్య ఆనంద వస్త్రాన్ని నిన్ను ధరింపజేయును గాక. నీ చీకటి బతుకులన్నీ కూడా నా యేసయ్య తొలగించును గాక. ఎప్పుడు తొలగించబడతాయి? ఎప్పుడు ద్వారాలు తెరవబడతాయి? ఎప్పుడు అడ్డు గోడలు తొలగించబడతాయి అని అంటే, ఆయన ఆలయంలో ప్రాముఖ్యంగా ఆదివారం నాడు ఆయన ఆలయంలో కనబడినప్పుడు. రోజున చాలా కుటుంబాల్లో చాలా రకాల వేదనలు కదండి, చాలా రకాల శోధనలు కదా, చాలా రకాల శ్రమలు కదా, చాలా రకాల కష్టాలు కదా. మరి ఇవన్నీ కూడా నీ నుండి తొలగిపోలేదంటే, ఇవన్నీ కూడా నీ నుండి ప్రక్కకు పోలేదంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు ఆయన ప్రత్యక్షతను సంపూర్ణంగా పొందుకోలేదేమో. ఈ రోజున నా కన్నీరు నా యేసయ్య తీర్చగలడన్న విశ్వాసంతో నేను ఆలయానికి వచ్చానని నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నా యేసయ్య తీర్చగలడని నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా నా యేసయ్య తీర్చబోతున్నాడని నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తీర్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ కన్నీటిని ఆయన తుడిచివేయబోతున్నాడు, చీకటి బతుకులను వెలుగుమయాలుగా ఆయన చేయబోతున్నాడు. ఎప్పుడో అనంటే ఆయన ఎదుటకు వచ్చి కూర్చున్నప్పుడు, ఎప్పుడో అంటే ఆయన ప్రత్యక్షతను మనం కనులారా చూసినప్పుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 122వ కీర్తన మొదటి వచనం చదవండి. 122వ కీర్తన మొదటి వచనం. ఏ ఒక్కరు కూడా అక్కడ తిరగండి, చక్కగా వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించదని. చూడండి, ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించదని. దేవుని మందిరానికి మేము వెళ్తున్నామని జనులు దావీదుతో అనినప్పుడు దావీదు బహుగా సంతోషించాడంట. మీలో ఎంతమంది ఈ రోజున సంతోషంగా దేవుని మందిరానికి వచ్చారు? రాలేదా?
చేతులు దించండి. ఈ వారం కూడా దేవుని సన్నిధికి రాకపోతే బాగోదని ఒకవేళ వచ్చావా? ఈ రోజు కూడా దేవుని మందిరంలో కనపడకపోతే బాగోదేమో అని వచ్చావా? దేవుని మందిరానికి నేను వెళ్తున్నానని జనులు దావీదుతో అన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే సంతోషించాడు. దేవుని మందిరానికి మనం సంతోషంగా రావాలి. సంతోషం లేకపోయినా సంతోషంగా రావాలి. ఆనందం లేకపోయినా ఆనందంగా రావాలి. బాధలు ఉన్నా సంతోషంగా రావాలి. ఎందుకంటే ఆయన నీ బాధలన్నీ కూడా తీసి వేసే దినం విశ్రాంతి దినం. దేవునికి స్తోత్రం. ఆయన నీ దుఃఖ దినములు తుడిచివేసే దినం ఆదివారం. నీ దుఃఖ దినములు సమాప్తము చేసే దినం ఆదివారం. నీ ఓటమిని విజయముగా మార్చిన దినం ఆదివారం. తలక్రిందులైపోయినటువంటి నీ జీవితాన్ని తల ఎత్తుకునేటట్లుగా చేసిన దినం ఆదివారం. అటువంటి ఆదివారం నాడు ఆలయానికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి అని అంటే ఆనందంగా రావాలి. ఆనందంగా రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని ఆదివారాలు కనీసం ఈ సంఖ్య కూడా లేదు, కనీసం ఈ జనం కూడా లేదు. రాను 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 ఏమైపోతుందో పరిచర్య, ఆదివారం నాడు అసలు కనిపించట్లేదు ఈ జనం అనుకుంటా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక్కసారిగా శ్రమలో శోధనలు ఆ ఇరుగు జరగ ఇంకా జరగండి కాస్త ఆ ఇరుకులో ఎందుకు నా ఎదురుకురా వెసలే నా ఎదురు కూర్చో కూర్చో నా ఎదురు కూర్చో. జనం నా ఎదురు ఉండాలి. నేను మిమ్మల్ని చూస్తూ వాక్యాన్ని చెప్పాలి, మీరు నన్ను చూస్తూ వాక్యాన్ని వినాలి. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా. ఇంకా చెప్పాలి వెస్లీ. హల్లెలూయా. నీ గురించి ఎన్నిసార్లు చెప్పించిందిరా? ఆదివారం నాడు నువ్వు ఆనందంగా సంతోషంగా సన్నిధికి రా. ఆదివారం నాడు నువ్వు ఆసక్తిగా సంతోషంగా సన్నిధికి రా. ఆదివారం నాడు ఆలయంలోకి అశ్రద్ధ చేయకుండా సన్నిధికి రా. ఒకటి సంతోషంగా రా, ఒకటి ఆనందంగా రా, ఒకటి అశ్రద్ధ చేయకుండా సన్నిధికి రా. 3 రోజుల క్రితం నేను ఒక దైవజనుడిని కలవడానికి వెళ్తే ఆయన చెప్తున్నాడు, మన గ్రామంలో చాలా మంది విశ్వాసులు రవి 2వ శనివారం వస్తే కాకానికి పోతున్నారు అంటాడు. 2వ శనివారం వస్తే ఆటోలు కొట్టుకుని మరి కాకానికి వెళ్తున్నారు. ఆదివారం నాడు ఆలయంలో జనం కనపడుతుంది అంటాడు. కాకానికి వెళ్ళడం తప్పు కాదు. ఆదివారం నాడు నీ సొంత సన్నిధికి రాకుండా వెళ్ళడం తప్పు. ఎక్కడికి పడితే అక్కడికి ప్రార్థనకి వెళ్ళడం తప్పు కాదు. ఆదివారం నాడు నీ స్థానిక సంఘంలో నువ్వు కనిపించకపోవడం తప్పు. ఏ సన్నిధికి పడితే ఆ సన్నిధికి వెళ్ళడం తప్పు అని కాదు నేను చెప్తుంది, బాగా వినండి. ఆదివారం నాడు నీ స్థానిక సంఘంలో నీ సంఘ కాపరి ఎదుట నువ్వు అక్కడ కూర్చో, నువ్వు కూర్చో. ఈరోజు తిరిగేవాడికి బోలెడని తిప్పలు, కూర్చున్నవాడికి ఆశీర్వాదం గొప్పలు. ఏం చెప్పాను? తిరిగేవాడికి బోలెడని తిప్పలు, కూర్చున్నవాడికి ఆశీర్వాదం గొప్పలు. రాసుకోండి, ఎక్సలెంట్ వర్డ్ ఇది. కూర్చున్నవాడికి ఆశీర్వాదం గొప్పలు, తిరిగేవాడికి బాధలు తిప్పలు 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 పోవట్లా. ఈరోజు మనిషి కూర్చోవడానికి ఇష్టపడట్లా, తిరగడానికి ఇష్టపడుతున్నాడు. తిరుగుతున్నాడు 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 తిరుగుతున్నాడు. ఈ చోటు నుండి ఆ చోటుకి, ఆ చోటు నుండి ఈ చోటుకి, ఈ చోటు నుండి ఆ చోటుకి, ఆ చోటు నుండి ఈ చోటుకి, ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి తిరుగుతున్నాడు. దేనికోసం చెప్పండి? ఆశీర్వాదం కోసం. దేనికోసం? నెమ్మది కోసం. దేనికోసం? సమాధానం కోసం. దేనికోసం? నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుండి విడిపింపబడుట కోసం తిరుగుతున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, అరే అబ్బాయి, తిరగడం కాస్త పక్కన పెట్టి నీ స్థానిక సంఘంలో వెళ్ళి కూర్చో, నా పాదాల దగ్గరకు వచ్చి కూర్చో, నేను చెప్పే వాక్యాన్ని విను, నీ సంఘ కాపరి ముందు కూర్చో 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 కూర్చో. ఎప్పుడైతే జనము ఒక చోటే, ఒక ఆలయంలో, ఒక సన్నిధిలో
కూర్చోటానికి ఇష్టపడతాడో అలా కూర్చున్న వ్యక్తికి ఆశీర్వాదాలు నా దేవుడు కుప్పలు కుప్పలుగా దయచేయడం కాక. పడండి చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూర్చోవాలి, ఆయన ఆలయంలో కూర్చోవాలి, స్థానిక సంఘంలో కూర్చోవాలంటే ఓపిక కావాలి. అయినా ఓపిక కూర్చోవాలి. యేసయ్య పాదాల దగ్గర మరీ కూర్చుందా, మార్త కూర్చుందా? చెప్పండి. మరీ కూర్చుంది. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పని పాటలలో బిజీ అయిపోయింది. మరియా ఏమో యేసు పాదాల దగ్గర కూర్చుంది. యేసు పాదాల దగ్గర కూర్చున్నావా మరియతో దేవుడు ఏమంటున్నాడంటే, మార్త నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియా శ్రేష్టమైనది ఎంచుకున్నది, ఉత్తమమైనది ఎంచుకున్నది. ఏంటా ఉత్తమమైనది? యేసు పాదాల దగ్గర కూర్చుంది. మనము దేవుని మందిరములో దేవుని పాదాల దగ్గర దేవుని బోధ వినడానికి మనం ఏం చేయాలి? కూర్చోవాలి. అలా కూర్చుంటే, ప్రార్థన గదిలో కూర్చుంటే, ప్రార్థన చేయడానికి కూర్చుంటే, దేవుని వాక్యం వినడానికి కూర్చుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడనంటే నీ గుండెల్లో ఉన్నటువంటి ప్రతి వేదనను ఆయన తీసివేస్తాడు. ఎవరికి లేవు గుండెల్లో వేదనలు? ఎవరికి లేవు కుటుంబాల్లో కష్టాలు? ఎవరికి లేవు ఇళ్లలో నష్టాలు? అందరికి ఉన్నాయండి. అయితే ఉన్నవన్నీ పోవాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవడం మొదటి మనం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు కుప్పల ఆశీర్వాదాలు. నేను అంటాను, ఎక్కడికన్నా విడి రోజుల్లో ప్రార్థనకి వెళ్ళండి, కానీ ఆదివారం నాడు నీ స్థానిక సంఘంలోకి వచ్చి కూర్చోవటం నువ్వు అలవాటు చేసుకో. నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు తీయటము దేవుడి పని. దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడిని ఆరాధించడం మన పని. దేవునికి మహిమ కలుగును గాక. కాస్త బిగ్గరగా చెప్తాం, దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపి ఔషధమై, ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపి ఔషధమే, నాకు అరుణోదయం నీ దర్శనం నాలో ఉల్లాసమే, నాకు అరుణోదయం నీ దర్శనం నాలో ఉల్లాసమే, బాబు సౌందర్య యేసయ్య నా హృదయాన ప్రభువాయనే, నన్ను దీవింపజేసే, నా దిలలోన సంతోషమే, బహు సౌకర్య ప్రియోనులో మహారాజుకి 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చూడండి, ఇటు ఎవరు ధన్యులంట? దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇప్పుడు మీరందరూ దేవుని మందిరంలో నివసిస్తున్నారు. మీరందరూ కూడా ఎవరు? ధన్యులు. దేవుని మందిరంలో లేనివారు ధన్యులు గారు. దేవుని మందిరంలో లేనివారు ధన్యులు గారు. దేవుని మందిరంలోకి రానివారు బలహీనతల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓకే అన్ని బాగుండి రానివారు ఆ ధన్యతను కోల్పోతారు. అయితే కూర్చున్నటువంటి నీవు దేవుని మందిరంలో కూర్చున్నావు.
దేవుని పాదాల ముందు కూర్చున్నావు, దేవుని ఎదుటి కూర్చున్నావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు, ఆదివారం నాడు ఆయన ఆలయంలోకి వచ్చి కూర్చున్నావు. బాధల్లోనైనా, కష్టంలోనైనా, నష్టంలోనైనా, వ్యాధులైనా, బలహీనతలైనా ఆయన ఆలయంలోకి వచ్చావు. మొత్తానికి ఆయన ఆలయంలోకి వచ్చి కూర్చున్నావు. అలా కూర్చున్న నీవు ఏమయ్యావు అంటే ధన్యురాలు అయ్యావు, నువ్వు ధన్యుడు అయ్యావు. ఎందుకు ధన్యత అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని ముందు మనం కూర్చున్నాం. జీవము కలిగిన దేవుడు, జీవితాలను మార్చే దేవుడు, బ్రతుకులను బాగు చేయగలిగిన దేవుడు, కష్టాల గుండా వెళ్తున్న వారి కష్టాలలో నుండి బయటకు లాగే దేవుడు, మరణ పడకల మీద ఉన్న వారిని కూడా మరణము నుండి విడిపించి జీవంలోకి తీసుకుని రాగలిగిన దేవుడు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు, నీ జీవితాన్ని సంసిద్ధులుగా చక్కపరిచి నీ కన్నీటిని, నీ కన్ను నుండి కారుతున్న ప్రతి కన్నీటి బొట్లను కూడా ఆయన తుడిచివేసి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేయగలిగినటువంటి గొప్ప దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు నేను కూర్చున్నావు, నువ్వు నేను ఉన్నావు. ఎవరు కలిగినటువంటి గొప్ప ధన్యత క్రైస్తవ జనానికి ఉన్నది, దేవుని మందిరంలో ఉన్నవారికి ఉన్నది. కాబట్టి ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఎంత ఆనందంగా రావాలంటే ఆయన మందిరంలో ఉన్నప్పుడు కూడా మనం అంతే ఆనందంగా ఉండాలి. కొంతమంది ఆయన మందిరంలో ఎలా కనపడుతుంటారంటే విసూరమైన మొహంతో కనపడతా ఉంటారు. కానీ కొంతమంది ఆయన ముఖంలో, ఆయన మందిరంలో ప్రకాశవంతమైనటువంటి ముఖంతో కనపడుతుంటారు. మనం ఆయన మందిరంలో మన ముఖాలు ఎలా ఉండాలి? ప్రకాశవంతంగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏ సంతోషం అయ్యారు? మా బాధలు ఎవరితో చెప్పుకోం, బాధల్లోనే మేము మందిరానికి వచ్చాం. వచ్చావు, నీ బాధలన్నీ యేసయ్య తీసివేయగలడా? తీసివేయలేడా? తీసివేయగలడు. తీసివేయగలిగినటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? చెప్పండి చెప్పండి, ఎలా ఉండాలి? ఎవరు సంతోషం లేనట్టున్నారు కదా, ఎవరిలో కూడా జీవపు ముఖం కనపడుతున్నా, నాకు జీవపు ముఖం కనపడుతున్నా. జీవపు ముఖంతో కనపడుతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొట్టండి ఒకసారి, కొట్టండి 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 కొట్టండి, చెప్పండి కొట్టండి. ఆపండి ఒకసారి నీ పక్కన ఉన్న వాళ్ళని పలకరించండి, బాగున్నారని చెప్పండి, పలకరించి బాగున్నారని చెప్పండి. ఎందుకంటే అసలు ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పండి, పలకరించుకోండి, బాగున్నారని. ఇక్కడే ఉన్నారు అందరూ, కాస్త ఉజ్జీవంగా ఉండండి అమ్మా. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్లుగా చూస్తున్నారు. చెల్లెల్లో నిన్నే కోల్పోయినట్లుగా ఉజ్జీవంగా సంతోషపడతారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చికెన్ కూర వండుకొని ఉంటారుగా, సంతోషంగా తిందురులే. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మా ఇంట్లో పచ్చడన్ను సంతోషంగా తింటారు. దేవుని వాక్యం సంతోషంగా వినండి. దేవుని మందిరానికి సంతోషం రావాలి, దేవుని మందిరంలో సంతోషం ఉండాలి. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా సంతోషంగా ఆ వాక్యాన్ని స్వీకరించాలి. సంతోషంగా సంతోషంగా దేవుని మందిరాల్లో, దేవుని పాదాల దగ్గర నువ్వు ఎంత సంతోషం ఉంటావో, నీ దగ్గర ఉన్నటువంటి దుఃఖమైన వాళ్ళన్నీ కూడా నా దేవుడు ఏం చేస్తాడంటే సమాప్తం చేశాడు. నీకున్నటువంటి గడ్డు పరిస్థితులన్నీ తీసేస్తాడు. నీకున్నటువంటి కష్టాల్లోనే నీకేం చేస్తాడంటే ఆయన నీకు ఊరటనిస్తాడు. అందుకనే నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. దేవుని మందిరంలో ఉన్న వాడికి ప్రతికూలమైన ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఇక్కడ మందిరంలో లేని వాడికి సమాధానం దొరకదు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, అడవుల్లో తిరుగుతున్నటువంటి యేసేపు భ్రష్టుడైపోయాడా? గుడారంలో ఉన్నటువంటి యాకోబు దీవించబడ్డాడా? గుడారంలో ఉన్నటువంటి యాకోబు దీవించబడ్డాడు. దీవెన కోల్పోయిన వాడు అడవిలో తిరుగుతున్నవా ఏశావు, దీవెన పొందుకున్నవాడు గుడారంలో ఉన్నటువంటి యాకోబు. నీకు దీవెన కావాలా? నీకు ఆశీర్వాదం కావాలా? నీకు ఆనందం కావాలా? నీకు సంతోషం కావాలా? దేవుని గుడారంలో ఎన్ని ఆదివారాలు ఆ దేవుని గుడారాన్ని కోల్పోయాము,
ఎన్ని ఆదివారాలు దేవుని గుడారమును పోగొట్టుకున్నాడు. ప్రార్థన చేస్తుంటే, దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకేం బయలుపరిచాడంటే, మన సన్నిధిలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలను అపవాది దాడి చేస్తా ఉన్నాడు. ఆయన సన్నిధికి రానివ్వకుండా అపవాది దాడి చేస్తున్నాడు, బాణాలు వేస్తున్నాడు. కొంతమందినేమో అపవాది వాడి చేతిలో పెట్టేసుకున్నాడు. కొంతమంది అపవాది కబంధాస్తంలో చిక్కుకుపోయారు. కొంతమంది మీద అపవాది దాడి చేస్తున్నాడు. కొంతమంది మీద అపవాది వాడి చేతి నీడలో కబంధాస్తంలో చిక్కుకుపోయాడు. అందుకని చూడండి, వాళ్ళ కుటుంబాలు అసలు ఎప్పుడు నెమ్మది. అయితే కొంతమంది చక్కగా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారి మీద అపవాది దాడి చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా, అపవాది వేసే దాడి నా సంఘ బిడ్డల కుటుంబానికి తగలనివ్వకుండా అడ్డుగా మీరు నిలబడండి అని. కొంతమంది అపవాది చేతిలో చిక్కుకుపోయారు ఆల్రెడీ. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ప్రభువా, వాళ్ళ చేతి నీడలో నుండి, అపవాది చేతి నీడలో నుండి నీ చేతి నీడలోకి నీవే తీసుకుని రాదేవా, వాళ్ళకి ఆలోచనలు గుర్తించుదేవా. చూడండి, కొంతమంది కుటుంబాలు అసలు ప్రార్థనలే లేవు. కుటుంబ ప్రార్థనలే లేకుండా అపవాది వాడి చేతి నీడలో వాడు పెట్టేసుకున్నాడు. వాడి బందీ గృహంలో వాడు బంధించేశాడు. అందుకనే చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అయితే ఈ రోజున దేవుని సన్నిధిలో బలిపీఠం మీద నిలబడని చెబుతున్నాను, అపవాది వేసే దాడులు నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ ఇంటి వారికి తగలనివ్వకుండా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే వచ్చి నీ ఇంటి ముందు, నీ ముందు, నీ ప్రాణ ఆత్మ శరీరం ముందు, నీ బిడ్డల ముందు ఆయన రెండు చేతులు జోడించి, రెండు చేతులు ఎలా ఎవరి ఇంటి ముందు ఆయన నిలబడతాడు అని అంటే, ఆయన మందిరంలోకి ఎవరైతే ఆసక్తిగా వచ్చి ఆయన మందిరంలో, ఆయన గుడారంలో ఎవరైతే కనిపెడతారో వారి కుటుంబాల ముందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రెండు చేతులు చాచి అపవాది వేసే దాడులు ముందు నీ కుటుంబానికి తగలేకుండా నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆయనే ఎదుటుగా నిలబడతాడు. కొట్టండి చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదుటుగా నిలబడి అపవాది వేసే దాడులు, బాణాలు నీ కుటుంబానికి తగలకుండా ఉండాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కుటుంబానికి ఎదురుగా, నీ బిడ్డలకు ఎదురుగా ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలండి? ఆయన మందిరంలోకి రావాలి. వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి, సంఘ ప్రార్థనలో ఉండాలి, సహవాస ప్రార్థనలో ఉండాలి, సన్నిధి ప్రార్థనలో ఉండాలి. అప్పుడు ఆయన నీ ముందు నిలబడతాడు. అపవాది వేసే బాణం అప్పుడు నీ బిడ్డలకు తగలదు, నీ కుటుంబానికి తగలదు. అపవాది వేసే బాణాలు నీకు తగలవు, దాడులు తగలవు. ఈరోజు కుటుంబాల్లో అపవాది అనేక రకాల దాడుల మీద దాడులు చేస్తున్నాడు, గాయపరుస్తున్నాడు, కుటుంబాన్ని శిథిలావరణంగా చేస్తున్నాడు, కుటుంబాన్ని కుప్పగులు చేస్తున్నాడు, మనసులో ఆనందాన్ని దూరం చేస్తున్నాడు, కుటుంబాల్లో సంతోషం దూరం చేస్తున్నాడు, మానసికంగా, ఆధ్యాత్మికంగా మరి బలహీనతలు చేసేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో, ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనే దేవుని మందిరంలోనికి నువ్వు వస్తే దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, దేవుని మందిరమున నివసించువారు ధన్యులు. బలహీనతల్లో, కుప్పకూలిన పరిస్థితుల్లో, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా నువ్వు నిప్పులు విడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చొని ఆయన వాక్యం ఆలోచిస్తూ, ఆయన మనసారా ఆరాధిస్తూ ఉంటే బలహీనమైన పరిస్థితులు నేను నా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? బలపరుస్తానంటున్నాడు. ఒకసారి మానసికంగా కృంగిన పరిస్థితుల్లో నేను ఏం చేస్తానంటున్నాడు? మరలా మానసికంగా నేను ధైర్యపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కృంగిన వేళలో నిన్ను మరలా ఏం చేస్తానంటున్నాడు? పైకి నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానసికంగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను మరలా ఆయన ఉజ్జీవింపజేస్తానంటున్నాడు. నిన్ను మరలా ఆయన మునుపటి స్థితికి తీసుకొని రావాలని చూస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయనంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. పరిశుద్ధతలో మహనీయుడవు
నీ వంటి దేవుడు జగములలో పరిశోధనలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగములలో నాలో నీవేనా నీలో సంరక్షణ నాలో నీవేనా నీలో సంరక్షణ నీకే నా హృదయాపన నాలో సౌందర్య సువర్ణులో తిరునా బహు సౌందర్య ప్రియోనులో తిరునా యోధుల రాజుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభువుకి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు అతి పరిశుద్ధంగా ఉండి కట్టిన గొప్ప వ్యక్తి ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో 7 సంవత్సరాలు పరిశుద్ధంగా బ్రతికి దేవుని మందిరాన్ని కట్టిన గొప్ప వ్యక్తి ఎవరండి? సొలొమోను రాజు. మరో ప్రశ్న, కరెక్టే మీరు చెప్పింది. దేవుని మందిరము కట్టిన గొప్ప వ్యక్తి సొలొమోను రాజు. ఆ తర్వాత దేవుని మందిరాన్ని కట్టి దేవుని ఆరాధించి దేవుని సేవించి గొప్ప అర్పణలు అర్పించి ఆ తర్వాత తప్పిపోయి చెడు నడత నడిచి పాడైపోయినటువంటి గోడ వ్యక్తి ఎవరండి? సొలొమోను రాజు. దేవుని మందిరాన్ని కట్టిన వ్యక్తి సొలొమోనే. దేవుని మందిరంలో గొప్ప అర్పణలు అర్పించిన వ్యక్తి సొలొమోనే. ఆ తర్వాత గొప్పగా పాడైపోయిన వ్యక్తి కూడా సొలొమోనే. కట్టినోడే ఏమైపోయాడు? కూలిపోయాడు. నీ కుటుంబాన్ని నిన్ను నీ ఇంటి వారిని నువ్వు కట్టుకోవాలి. నీవే ఒక మందిరంగా కట్టుకోవాలి. నువ్వే ఒక మందిరంగా కట్టబడాలి. ఫస్ట్ పని ఏంటంటే నువ్వు ఒక జీవం గల దేవుని మందిరంగా కట్టబడాలి. ఆ తర్వాత నీ ఇంటిని జీవం కలిగిన దేవుని మందిరంగా కట్టాలి. నీవు జీవం కలిగిన దేవుని గోపురంగా నువ్వు కట్టబడాలి. ఆ తర్వాత నీ ఇంటి వారిని జీవం కలిగిన దేవుని గోపురంగా కట్టబడాలి. కొంతమంది తల్లులు వచ్చారు. వారికి ఉన్నటువంటి చిన్న బిడ్డలని నేను ఎప్పుడు చెప్తుంటాను, మీ వెంట మీ పిల్లలను కూడా తీసుకొని రండి అమ్మా, దేవుని మందిరాన్ని కట్టే. నా మాట వింటలేదు. మీ వెంట మీ పిల్లల్ని ఎదుగుతున్న వయసుకు వస్తున్నటువంటి పిల్లల్ని, యవ్వన పిల్లల్ని మీ వెంట మీరు ఆదివారం నాడు ఆలయానికి అలవాటు చేయాలి. తీసుకురాలేదనుకో లోకంలో ఉంటారు. తీసుకురాలేదనుకో పాడైపోతాడు. సొలొమోను దేవుని మందిరంగా కట్టబడ్డాడు. కట్టబడిన సొలొమోనే కూలిపోయాడు, పాడైపోయాడు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు నేను ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మందిరంగా కట్టబడాలి. ఆ తర్వాత నువ్వు ఒక మందిరముగా కట్టబడినప్పుడు నీ కుటుంబాన్ని కూడా ఒక దేవుని ఆలయంగా, దేవుని గోపురంగా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వే కట్టాలి. నువ్వు నీ ఇంటి వారిని కట్టాలంటే మొదట నీవు కట్టబడాలి. నీ ఇంటి వారిని నువ్వు నిలబెట్టాలంటే మొదట నీవు
నోరు తెరవండి. నిలబడాలి. నీ ఇంటి వారిని నువ్వు బాగు చేయాలంటే మొదట నీవు బాగుపడాలి. నీ ఇంటి వారిని నువ్వు లేవనెత్తాలంటే మొదట నీవు లేవాలి. నువ్వు బాగుపడక నీ ఇంట్లో బాగుపరచలేవు. నువ్వు ఆత్మీయ మందిరంగా కట్టబడగా నీ ఇంటిలో ఉన్న వాళ్ళని ఆత్మీయ మందిరంగా కట్టలేవు. దేవుని ఆకాంక్ష, దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రతి విశ్వాసి జీవము కలిగినటువంటి దేవుని మందిర ఆలయంగా మారాలి. ఆ తర్వాత ప్రతి విశ్వాసి తన కుటుంబాన్ని మార్చుకోవాలి. మొదటి పాయింట్ నేనేం చెప్పానంటే దేవుని సన్నిధికి సంతోషంగా రావాలన్నాను, దేవుని సన్నిధిలో సంతోషంగా కూర్చోవాలన్నాను. రెండవ పాయింట్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నేను జీవము కలిగినటువంటి దేవుని మందిరంగా మనం కట్టుకోవాలి. మనం కట్టుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జీవం కలిగినటువంటి దేవుని మందిరంగా మనం మారాలి. ఆత్మ సంబంధమైన దేవుని ఆలయాలుగా మనం మారాలి. మనం ఆత్మ సంబంధమైన దేవుని ఆలయాలుగా మనం మారాలంటే ఒక్కొక్కరం చెక్కబడాలి. ఇప్పుడు మేస్త్రి చూడండి, సిమెంట్ పని చేసే మేస్త్రి చూడండి, ఒక ఇంటిని కట్టేటప్పుడు ఆయన, ఒక మందిరాన్ని కట్టేటప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఆ పని వాటితో తీసుకొని ఏం చేస్తాడంటే రాయిని ఒక్కొక్క రాయిని చక్కగా పేరుస్తుంటాడు. ఒక చోటకు వచ్చేసరికల్లా రాయి ఫుల్ఫిల్ కావడానికి కొన్ని రాళ్ళని ఏం చేస్తాడు, చెక్కుతాడు. కొన్ని రాళ్ళని కొడతాడు, పగలు కొడతాడు, చెక్కుతాడు, అమర్చుతాడు, చక్కగా పేరుస్తాడు. అలా పేర్చడానికి, చక్కగా అమర్చడానికి కొన్ని రాళ్ళని కొడతాడు, చెక్కుతాడు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీవు నేను జీవం కలిగినటువంటి దేవుని మందిరముగా ప్రభు అయినటువంటి యేసయ్యలో మనం అమర్చబడాలంటే, ప్రభు అయినటువంటి యేసయ్యలో మనం చక్కగా పేర్చబడాలంటే దేవుని వాక్యమనే శుద్ధి చేత మనం కొట్టబడాలి, మనము చెక్కబడాలి. మనం అప్పుడు చెక్కబడినప్పుడు, కొట్టబడినప్పుడు మనం చక్కగా అమర్చబడతాం. ఆయన ఆలయంలో మనం అమర్చబడతాం. మనమే ఆలయంగా మార్చబడతాం. కొట్టండి చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడంటే కదిలే ఆలయాలను చూడాలనుకుంటున్నాడు. కదిలే ఆలయం. నువ్వు ఒక కదిలే ఆలయం అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ ఆలయం కదిలిద్దా? ఇది కదలదు, ఇది అలాగే ఉంటది. కానీ ఆయన ఆలయంలోకి వచ్చినటువంటి, జీవాలయంలోకి వచ్చినటువంటి ఇది దేవాలయం అండి. అయితే జీవాలయం అంటే ఏంటి? నువ్వు జీవాలయం అవ్వాలి. జీవం కలిగినటువంటి దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆ జీవము నీలోనికి ప్రవేశించినప్పుడు నువ్వు ఏమవ్వాలి అంటే జీవం కలిగినటువంటి దేవుని ఆలయం కావాలి. నువ్వు కదలాలి. నువ్వు కదిలే ఒక ఆలయం అవుతావు. జీవం కలిగినటువంటి ఆలయం అయినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు, నువ్వు కనులారా చూస్తున్నప్పుడు, నువ్వు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు నడిచేటప్పుడు నీలో ఉన్నటువంటి జీవము, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ నోటిలో నడుస్తున్నటువంటి జీవము, నువ్వు చూస్తున్నప్పుడు నీ కనులలో నడుస్తున్న జీవము నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంది అంటే కదిలించబడును గాక. దేవునికే మహిమ కలుగును గాక. నీతో పాటు నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తర్వాత కదిలించబడతారు. ఒకటి చక్కగా అమర్చబడాలి. దేవుడు మనల్ని ఆయనలో అమర్చడానికి ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని వాక్యమైన శుద్ధి చేత కొడుతుంటాడు. ఎందుకు ఆయన కొడతాడు అంటే కొట్టకపోతే మనము చక్కగా పేర్చబడం, కొట్టకపోతే మనము మార్చబడం. మనలో పనికిరానివి కొన్ని ఉంటాయి, మనలో నిషిద్ధమైనవి కొన్ని ఉంటాయి, ఉపయోగం లేనివి కొన్ని ఉంటాయి, దేవునికి నచ్చనివి కొన్ని ఉంటాయి. వాటిని దేవుని వాక్యం చేత ఆయన ఏం చేస్తుంటాడు? కొడుతుంటాడు. అవిశ్వాసమైనవి, లోక సంబంధమైనవి, దేవుని పనిలో బద్ధకంగా, దేవుని పనిలో నిరుత్సాహంగా సాగేవి మనలో ఉన్నప్పుడు, అవన్నీ మనలో అలాగే నిలిచి ఉంటే మనం అమర్చబడము. జీవం కలిగినటువంటి దేవుని ఆలయంగా మనం మార్చబడము, మనం పేర్చబడము, మనం కట్టబడము. అటువంటిప్పుడు దేవుని వాక్యమైన శుద్ధి చేత ఆయన నిన్ను కొడుతున్నప్పుడు ఆయన కొట్టే
దెబ్బకు, ఆయన మాట్లాడే మాటకు, ఉపదేశానికి నువ్వు ఏమవ్వాలి అంటే సంపూర్ణమైనటువంటి విధేయత నీవు చూపుతూ కాక. మేస్త్రి రాయి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నాను అనిత రాయి సంపూర్ణంగా ఇదే చూపించింది రాయి. ఒకవేళ నిజంగా రాయే మాట్లాడితే పరిస్థితి ఏంటి? రాయే మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఏంటి నన్ను కొడుతున్నావు, నువ్వు చెక్కుతున్నావేంటి, నన్ను పడగొడుతున్నావేంటి అని రాయే ఎదురు తిరిగి మేస్త్రిని కొడితే పరిస్థితి ఏంటి? సంపూర్ణమైనటువంటి విధేయత మేస్త్రిగా రాయి ఎలా చూపిస్తుందో, మన మేస్త్రి ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఆయన చేతిలో ఉన్నటువంటి వాడితో, ఆయుధంతో కొడుతున్నాడే, అది దేవుని వాక్యం అయితే ఆ రాయి నువ్వు నేను అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాయి ఎలా ఎదిరించదు, ఆ రాయి ఎలా ఎదురు తిరగదు, ఆ రాయి ఎలా తిరుగుబాటు చేయదు, ఆ రాయి ఎలాగైతే సంపూర్ణమైనటువంటి విధేయత చూపిస్తుందో, మనము కూడా కొట్టబడుతున్నప్పుడు, వాక్యము చేత కొట్టబడుతున్నప్పుడు, వాక్యము చేత ఆయన కొడుతున్నప్పుడు, ఆ రాయి ఎలాగైతే, అది ఇటుక రాయి అయినా సిమెంట్ రాయి అయినా ఎలాగైతే విధేయత చూపిస్తుందో మనం విధేయత చూపించాలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం, మనం విధేయత చూపించకపోగా మనం ఎదురు తిరుగుతున్నాం దేవునికి. మనం ఎదురు తిరుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమ్మరి చేతిలో కొండ ఉందండి. కుమ్మరి చేతిలో కొండ ఉంది. ఆ కొండని, మట్టిని తీసుకొని ఒక పాత్రగా చేసి దాన్ని చక్కగా ఒక కొండలా చేస్తుంటాడు. అలా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అది విరిగిపోతుంది. ఆ పాత్రగా తయారవుతున్నటువంటి ప్రక్రియలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సారిపై అది తిరుగుతూ ఉంటది. సారిపై తిరుగుతూ ఒక పాత్రగా మారుతున్నటువంటి సమయంలో కొన్నిసార్లు చేత్తో దాన్ని కరెక్ట్గా ఆయన చేస్తూ ఉంటాడు, పాత్రగా చేస్తూ ఉంటాడు. అలా చేసే ప్రక్రియలో కొన్నిసార్లు ఏమవుతుందంటే అది విడిపోద్ది. విడిపోయినటువంటి మరలా దానిని, ఆ పాత్రను ఆయన మరలా సారి మీద వేసి ఆయన ఏం చేస్తుంటాడు? పాత్రగా చేస్తూ ఉంటాడు. పాట పాడండి. సారిపై ఉన్న పాత్రను నేను చేజారిపోనివ్వక, సారిపై ఉన్న పాత్రను నేను చేజారిపోనివ్వక.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరు ఉన్నటువంటి దురాత్మలన్నీ పోయి పారిపోయిన, పక్కకు పోయిన, కాలువల్లో మునిగిపోయింది, నిద్రమత్తులన్నీ పోయినాయి. అప్పుడప్పుడు ఇలాంటి పడుతుండాలి ఆరాధనలో. ఆరాధన అభిషేకం వాక్యం మధ్యలో రావాలి, మీకోసం రావాలి. మన మందిరము జీవము కలిగినటువంటి దేవుని మందిరంగా ఏమవ్వాలండి? కట్టబడాలి. ఆవులు ఇప్పుడు పోవాలి యేసునామములో. వినండి, ఆశ్రయమైన మన యేసయ్య, ఆధారమైన మన యేసయ్య, జీవము కలిగినటువంటి మన యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు జీవము కలిగినటువంటి దేవుని ఆలయాలను మనం ఏమవ్వాలి? మార్చివ్వాలి. జీవం రావాలి. ఒక్కొక్కరిలోకి జీవం వెళ్ళాలి. నేను నా వాట్సాప్ స్టాటస్ లో కొన్ని దినాల క్రితం నేను ఏం రాశానంటే, నా మందిరంలో జనమున్నారు కానీ నా మందిరంలో ఉజ్జీవం తగ్గదు. మళ్ళా చెప్తున్నాను, మీరు సరిగ్గా వినకుండా ఉంటే, నా మందిరంలో జనం తగ్గినా నా మందిరంలో ఉజ్జీవం తగ్గదు. రెండోది చెప్తున్నాను, రాశాను కింద వెంటనే, నా మందిరంలో మంద తగ్గిన నా మందిరములో దేవుని మహిమ తగ్గదు. చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జనం ఎవరు కావాలండి? ఈరోజు ఉంటారు, రేపు పోతారు, కానీ తగ్గకుండా ఉండవలసింది ఏంటి? ఉజ్జీవం. జనాలతో నింపబడిన దేవుని ఆలయాల్లో ఈ రోజుల్లో ఎక్కువగా ఉజ్జీవం లేదు. ఇలాంటి ఆత్మ సంబంధమైన దేవుని పాటలు లేవు, ఆత్మ సంబంధమైన దేవుని ఆరాధనలు లేవు. కానీ మందిరాలు ఉన్నాయి, జనాలు ఉన్నారు, కానీ ఉజ్జీవం లేదు. కానీ మనకు దేవుడు ఇచ్చినటువంటి మందిరంలో జనము తగ్గిన ఉజ్జీవం తగ్గలేదు. తగ్గదు, ఎప్పటికీ ఉజ్జీవం తగ్గదు. దేవుడు నాలోనికి పంపిన జీవం నా నుండి ఒకరికి, నా నుండి ఒకరికి ఏమవ్వాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. నా నుండి నీలోకి జీవం రావాలి, నీ నుండి మరొకరికి జీవం రావాలి, నీ నుండి మరొకరికి జీవం రావాలి. అలా అందరిలోకి జీవం అనేది పాస్ అవ్వాలి. ఓ ట్రాన్స్ఫార్మర్ ఉందండి, ఆ ట్రాన్స్ఫార్మర్ లో నుండి కరెంట్ అనేది, పవర్ అనేది ఉత్పత్తి అవుతుంది, సప్లై అవుతుంది. అది ఒక స్తంభం నుండి మరొక స్తంభానికి, ఒక స్తంభం నుండి మరొక స్తంభానికి అది ఏమవుతుంది అంటే పవర్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి బలిపీఠం మీద దైవజనుడు ఓ ట్రాన్స్ఫార్మర్ అయితే, ఆ ట్రాన్స్ఫార్మర్ లో నుండి జీవం అనేది మీలో నుండి ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, పాస్ అవ్వాలి. అభిషేకం పాస్ అవ్వాలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. ఆ జీవం నా నుండి నీకు అంటుకోవాలి, ఆ అభిషేకం నా నుండి నీకు అంటుకోవాలి, నీలోనికి రావాలి. బైబిల్ గ్రంథంలో ఏలియాలో ఉన్నటువంటి అభిషేకము ఏలియాలో నుండి ఎవరిలోకి వచ్చింది? చెప్పండి, ఎవరిలోకి వచ్చింది? ఏలియాలో నుండి అభిషేకం ఎలీషాలోకి వచ్చింది. దేవుని మందిరంలోకి వచ్చినటువంటి నీలో, దైవజనుడిని వెంబడిస్తున్నటువంటి నీలో ఒకరి నుండి మరొకరికి ఆ దైవజనుడిలో ఉన్నటువంటి జీవం నీలోకి రావాలి, ఉజ్జీవింపబడాలి. నేను పొగడతగా చెప్పట్లేదు, కానీ నా సేవ ప్రారంభమైనటువంటి దినాల్లో నా ప్రియ తమ్ముడు జాన్ ఉన్నాడు, నా నుండి అన్ని అలవర్చుకున్నాడు. పాటలు కానీ, ప్రార్థనలు కానీ, దేవుని వాక్యాలు కానీ. ఈరోజు అతను వచ్చి కూర్చున్నాడు, అర్థం చెప్తున్నాడు అని అనుకోకండి. మళ్ళీ అలా అనుకున్న వాళ్ళు ఎక్కువ అండి. అతను రాకపోయినా లేకపోయినా నేను ఇప్పుడు చెప్పేవాడిని వాక్యంలో. నేర్చుకున్నాడు, పాటలు, ప్రార్థనలు, వాక్యాలు చెప్పడం నేర్చుకున్నాడు. దైవజనురాలు సమయానికి రాకపోయినా సంఘాన్ని నడిపిస్తుంటాడు. నేర్చుకున్నాడు, చక్కగా వాడబడుతున్నాడు, బలపడుతున్నాడు. ప్రతి ప్రార్థనలో జరిగే ప్రతి స్థలంలోకి వెళ్ళి ప్రభువును మహిమపరుస్తున్నాడు. ఎంతగా ఎదిగిపోయాడంటే
పాటలు పాడే టైంలో ఒక్కొక్కసారి నేను కూడా అలా పాడలేనేమో అని అనిపించే అంతగా ఎదిగాడు. అతను ఎక్కడైతే వాడబడుతున్నాడో అతనిలో ఉన్నటువంటి ఆ జీవము కొంతమంది యవన బిడ్డలలోకి ప్రవేశించి వాళ్ళు కూడా పాటలు పాడే వాళ్ళగా తయారయ్యారు. దేవునికి వస్తారు స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే, నేను ఒక్కనే కాదు పాడేది, మీలో పాటలు పాడే వారు లేవాలి. నేను ఒక్కనే కాదు ప్రార్థన చేసేది, మీలో ప్రార్థన చేసే వాళ్ళు లేవాలి. నేను ఒక్కనే కాదు ఆరాధన చేసేది, మీలో ఆరాధన చేసే అభిషక్తులు బయటపడాలి. దేవుని మందిరానికి ఏదో వచ్చామంటే వచ్చాం, కూర్చున్నామంటే కూర్చున్నాం, ఏదో కానుకేసామంటే వేసాం, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం కాదండి. ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారాలి. కొన్ని సంఘాలు ఉంటాయి, కొంతమంది చెప్పారు నాకు, కొన్నాళ్ళ నుండి మేము సంఘంలో ఉన్నామన్నా, కొన్నాళ్ళ నుండి ఉన్నామన్నా ఒక పాట నేర్చుకోలేదన్నా, ఒక ఆరాధన నేర్చుకోలేదన్నా, ఓ ప్రార్థన నేర్చుకోలేదన్నా. కొంతకాలమైనా ఎడకొచ్చి మేము మందిరానికి వస్తుంది, మమ్మల్ని పాటల్లో, మమ్మల్ని ఆరాధనలో, మమ్మల్ని ప్రార్థనలో నిలబడేలా చేసావన్నా. నేను అంటాను, కొన్ని సంఘాలు దైవ సేవకులకే పరిమితంగా ఉంటాయి. మీకు తెలుసో లేదు, విశ్వాసుల్ని ఎదగనివ్వరు, విశ్వాసుల్ని పురుకొల్పనివ్వరు. కానీ దేవుడు నాకు అప్పగించినటువంటి దర్శనం ఏంటంటే, నాల ప్రతి విశ్వాసి దేవుని మహిమపరచబడును గాక. ప్రతి ఒక్కరులో ఒక ఉద్యమం రావాలి. నాలో ఉన్న ఉద్యమం నాలోనే ఆగిపోకూడదు. నేను విన్నానా, వాటర్లో పాస్టర్స్ మీటింగ్ పెడితే నేను, పెద్దమ్మ గారు, చిన్నమ్మ గారు, మా పిల్లలు వెళ్ళాం. చక్కగా పాటల్లో కార్యక్రమం జరిగింది. వాక్యానికి ముందు దైవజనుడు పిల్లలు పాటలు పాడాలని చెప్తే నా పిల్లలు సౌమ్య, దివ్య, ఇమ్మానుయేల్ రాజు వెళ్ళి పాటలు పాడుతున్నారు. పాట పాడారు. ఏ పాట పాడమంటావు డాడీ అని అంటే, యేసయ్య నా ప్రాణమా పాడన్నా. మ్యూజికల్ గా ఎవరంటే నాని తమ్ముడు, ఇంకొక తమ్ముడు ప్యాడ్ ప్లే చేశాడు, నాని ఏమో క్యాష్ ప్లే చేశాడు. నా ఫోన్ వాట్సాప్ లో కూడా ఉంది. వాళ్ళు పాట ప్రారంభించారు, చూడకుండా పాడుతున్నారు. యేసయ్య నా ప్రాణమా సామాన్యమైన పాట కదా అది. అసలు ఒక్క వచనం, ఒక్క చరణం కూడా, పొల్లు కూడా పోకుండా వాళ్ళు అలా పాడుతూ ఉంటే 100 మంది సేవకులు, సేవకురాండ్రులు సైలెంట్ అయిపోయారు, నిశ్శబ్దం అయిపోయారు, ఆశ్చర్యపోయారు. వాళ్ళు అలా పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అద్భుతంగా పాడారు. పాట అంతా అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఎవరి పిల్లలు సార్ అంటే, నేనే చెప్తున్నాను, నా పిల్లలు సార్, నా పిల్లలు అయ్యారు. దేవుని మహాకృప మీ బిడ్డల మీద ఉంది, గొప్ప అభిషేకం ఉంది, వాళ్ళలో గొప్ప ప్రభావం ఉంది అని చెప్పాడు. నేను అన్నాను, అది నాలో కాదండి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ జీవం అనేది నా బిడ్డలను పట్టుకుందానని చెప్పుకొని వచ్చాను. ఈరోజు మీ మీద చిన్న పిల్లలు, వాళ్ళలోకి వచ్చినటువంటి ఆ దేవుని ప్రభావం మీలోకి ఎందుకు రాకూడదు? మీరెందుకు ప్రార్థన పరులు కాకూడదు? మీరెందుకు పాటగాళ్ళు అవ్వకూడదు? మీరెందుకు ఆరాధన చేసేవాళ్ళు అవ్వకూడదు? కొన్ని సందర్భాల్లో నేను లేకపోయినా మీరు ఆరాధన చేసే వాళ్ళు మీలోనే లేవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనా పరులుగా మీరే తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. అభిషిక్తులుగా మీరే మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రశ్నార్థన చురుగ్గా ఉండండి, కాసుకొని ఉండండి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్నది ప్రార్థన చేసి ఒక వ్యక్తిని బాగుపడటానికి కారకురాలైంది. ఒక వ్యక్తిని బాగుపడటానికి కారకురాలైంది ఒక చిన్నదే, ఒక చిన్న అమ్మాయి. ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమె చేసినటువంటి పరిచర్య, ఆమె మాట్లాడిన మాటలు, ఆమెలో ఉన్నటువంటి దైవభక్తి ఒక వ్యక్తిని సంపూర్ణంగా బాగు చేసింది. ఇంతకు బాగుపడినాడు ఎవడు? నయమాను. ఆ చిన్నది ఏం చేసింది? ఆ చిన్నది ఏ చిన్నది? ఇజ్రాయేలు చిన్నది. నయమాన్ ఎక్కడికి పంపింది? చెప్పండి, నయమాన్ ఎక్కడికి పంపింది? ప్రవక్త అయినా ఎలీషా దగ్గరికి పంపింది. ఎలీషా యోర్దాను నదిలో నయమాన్ని ఎన్నిసార్లు మనకున్నాడు? 7 సార్లు మనకున్నాడు. ఇప్పుడు నేను కంక్లూషన్కి వచ్చాను, ఆ చాప్టర్ తీశాను, కంక్లూషన్కి వచ్చాను.
ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చెప్పి నేను ఇక ముగింపు దగ్గర తీసుకొస్తాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం తీయండి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 310, 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చూడండి, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగు చేసుకో. నయమాను ఎలాంటి వాడు అని అంటే ఒక సైన్యాధిపతి, సైన్యానికి ఒక అధిపతి. అలాంటి నయమానికి ఏముందండి? కుష్ఠరోగం ఉంది. నయమాను చూస్తానికి శరీరంలో ఓ బలవంతుడుగా కనబడిన తన శరీరానికి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని బట్టి బలహీనుడుగా ఉన్నాడు. పైకి బలవంతుడుగా ఉన్నాడు కానీ లోపల బలహీనుడుగా ఉన్నాడు. పైకి సైన్యాధిపతిగా ఉన్నాడు కానీ లోపల ఒక రోగంతో ఉన్నాడు, అదే కుష్ఠరోగంతో ఉన్నాడు. ఆ కుష్ఠరోగము తన శరీరాన్ని తినేస్తుంది, ఆ కుష్ఠరోగము తన మనస్సును తినేస్తుంది, ఆ కుష్ఠరోగము తనని ఆధ్యాత్మికంగా బలహీనుని చేసేస్తుంది. రోజు రోజుకి బలహీనుని చేసేస్తుంది. అది చూసిన ఇశ్రాయేలు చిన్నది ఏమంటుందంటే, రాజా, ప్రభువా, నయమాన్ గారు, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినది చేయండి. ఇశ్రాయేలు చిన్నది ఒక బానిస పిల్ల, ఇంటిలో బానిసగా ఉన్నటువంటి ఆమె, బానిసగా తీసుకొచ్చినటువంటి నయమానును ఆమె ద్వేషించక, శత్రువుగా చూడక, ఆమె నయమాను భార్యను యజమానురాలుగా చూస్తూ ఒక కంకణం కట్టుకుంది. ఏమని కంకణం కట్టుకుందంటే, నా దేశంలో ఉన్నటువంటి ఒక ప్రవక్తలో ఉన్నటువంటి దేవుని ప్రభావము నా ఇంటిలో ఉన్నటువంటి నయమానికి తెలియాలి. చెప్పండి కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నా ఇంటిలో ఉన్నటువంటి నయమానికి నా దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలో ఉన్నటువంటి గొప్ప ప్రభావం తెలియాలి. నా దేవుడు గొప్ప దేవుడు అని తెలియాలి. నా దేవుడు జీవము కలిగిన దేవుడు అని తెలియాలి. ఆయనకున్నటువంటి రోగం పోవాలి, ఆయన బాగుపడాలి, ఆయన బలపరచబడాలి. నయమాను గారు తెలుసుకోవాలి, నా దేవుడు జీవము కలిగిన దేవుడే అని ఒక కంకణం కట్టుకొని ఇశ్రాయేలు చిన్నది నయమాను భార్యకి చెప్పి అక్కడి నుంచి నయమానుని పంపించింది. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి పంపిస్తే గుర్రాలతో, రథాలతో, బంగారంతో, ఇదిగో సైన్యాన్ని వెంట పెట్టుకుని నయమాను వెళ్తే ప్రవక్త అయినటువంటి ఎలీషా వచ్చి నయమాను చేతిని అలా ముట్టుకుంటే బాగుపడతాడని నయమాను అనుకున్నాడు. కానీ నయమానికి ఏమని చెప్తున్నాడు కబురు? నయమాను వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని అంటున్నాడు. ఇంకా బాగానే యోర్దాను నదిలో మునగమంటున్నాడు. ఆ మాట నచ్చలా నయమానికి. అదేంటి, అంత దూరం నుండి నేను అంత ప్రయాసపడి వస్తే కనీసం ప్రవక్త నన్ను చూడటానికి కూడా రాకుండా, నన్ను టచ్ చేయకుండా, నన్ను ముట్టకుండా వెళ్ళి ఆ నదిలో, ఆ కాలువల్లో మునగమన్నాడే. ఆ యోర్దాను నది ఎలా ఉంది? చూస్తానికి అందంగా ఉందా? లేదు, మురుగుగా ఉంది. ఇప్పుడు మనవరే నయమాను వచ్చాడండి, నేనే ఇశ్రాయేలు ప్రవక్త అనుకోండి. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను మందిరంలో నుండి బయటికి రాకుండా, అది అక్కడ కాలువ ఉంది, ఆ కాలువలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పండి అని అంటే ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. తను ఏదో గొప్ప ఎక్స్పెక్టేషన్ తో వచ్చాడు, నన్ను ముట్టుకుంటాడు, నన్ను అలా తాకుతాడు, నా మీద చేయి వేస్తాడు అని అనుకొని వస్తే అతను వెళ్ళి ఆ కాలువలో, నదిలో మునగమంటున్నాడు, యోర్దాను నదిలో మునగమంటున్నాడు. నయమాను కోపం వచ్చించా, నా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా? నా దేశంలో గొప్ప గొప్ప కాలువలు లేవా? ఇలా అక్కడికి వెళ్ళి మునగలేక నేను ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటున్నాడంటే చచా అని ఉగ్రుడైపోయి కోపము కట్ల పెంచుకొని బయటకు వస్తుంటే నయమాను పక్కన ఒక పెద్ద ఆయన దాసుడు ఏమన్నాడంటే, నాయనా, నిన్నేదో డొప్పేమంటున్నాడా? నిన్నేదో గొప్ప మనిది ఏమంటున్నాడా? నిన్నేదో ఇదిగో గుళ్ళు గొప్పలు కట్టమంటున్నాడా? అయ్యేం కాదుగా, ఆ నదిలోకి వెళ్ళి మునగమనేగా, పెద్ద కష్టమైన పని, వెళ్ళి మునుగునాయన. వెళ్ళాడు.
బాగా వినండి. నయమాను ఇంటిలో నుండి బయలుదేరి యోర్దాను నదిలో మునిగి లేచేంత వరకు తన ఇంటిలో ఉన్న ఇజ్రాయేల్ చిన్నది ఒక పని చేస్తూనే ఉంది. ఏ పని? చెప్పడం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన ఇంటిలో నుండి బయలుదేరిన దగ్గర నుండి నయమాను తన ఇంటిలో ఇజ్రాయేల్ చిన్నది ప్రార్థన చేస్తూనే ఉంది. నయమాను దారిలో ఏ ఆటంకాలు రాకూడదు, అడ్డుగోడలు రాకూడదు, ఆటంకాలు రాకూడదయా, ఆగిపోకూడదయ్యా, తను మునగాలయ్యా, తను స్వస్థత పొందాలయ్యా, తను బాగుపడే రావాలయ్యా. అయ్యా అయ్యా దేవా దేవాన్ని ప్రార్థన చేస్తాను. ఒక శత్రువు కొరకు ప్రార్థన చేస్తుంది ఇజ్రాయేల్ చిన్నది. జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు నేను, మన శత్రువులు ఎవరున్నా సరే, మనల్ని దూషించే వాళ్ళు ఎవరున్నా సరే, మనల్ని ద్వేషించిన వాళ్ళు ఎవరున్నా సరే, వాళ్ళ బాగుపడాలని మనం వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. అప్పుడు మనలోనికి ఒక విజయం వచ్చినట్టు. మనం అలా చేస్తామా? నా సంగతి ఏంటో వాడికి చెప్పండి, తెలియాలి. అసలు ఏంటో వాడికి తెలియాలి. ఇప్పటి వరకు నా కోపాన్ని నేను దిగమింగుకున్నాను, ఇప్పటి నుంచి నేనేంటో వాడికి చూపిస్తాను, నా అంచు తేలుస్తాను. వాడంతటికి వాడు లొంగిపోతే ఓకే, లొంగలేదా? నా సెకండ్ చాప్టర్ నేను ఓపెన్ చేస్తాను. మళ్ళీ నవ్వుతున్నావే, సెకండ్ చాప్టర్ ఓపెన్ చేస్తా, అసలు నేనేంటో చూపిస్తా, నా పాత జీవితాన్ని ఒక్కసారి వాడి కళ్ళ ముందు ప్రత్యక్షపరుస్తా అనుకుంటాను. లేదు లేదు, ఇజ్రాయేల్ చిన్నది బానిసలుగా తీసుకొని వచ్చి బానిసలుగా పెట్టినటువంటి నయమాను కొరకు ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. నా యజమానుడు అంటుంది, మా నాయన బాగుపడాలని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అసలు ఆపలేదండి. వినండి, ప్రార్థన ఆపలేదు. ఈరోజు అటువంటి ప్రార్థనా పరులు మన సన్నిధిలో నుండి లేపబడుదురుగాక. శత్రువుని శత్రువుగా చూడక, ద్వేషిని ద్వేషిగా చూడక, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాత్మ మనందరిలోనికి కలుగునుగాక. మనందరిలోనిగా ప్రభావం వచ్చునుగాక. మనలో ఉన్నటువంటి పాత స్వభావం సమాధి చేయబడి మనలోనికి క్రీస్తు స్వభావము ప్రత్యక్షమగునుగాక. 7 సార్లు మునగమన్నాడుగా. ఒకసారి వెళ్ళి మునిగితే సరిపోదా? 7 సార్లు ఎందుకు మునగదు చెప్పండి. ఇది ముగింపు తీసుకొచ్చాడు. 7 సార్లు ఎందుకు మునగమన్నాడు? ఏది అందరూ అదలా చూస్తున్నారు చెప్పండి. 7 సార్లు ఎందుకు మునగాలి? ఒకసారి మునిగి లేస్తే స్వస్థత రాదా? ఏం మాట్లాడరు? 7 సార్లు ఎందుకు మునగాలి? 7 సార్లు ఎందుకు మునగమన్నాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో 7 అనేది సంపూర్ణతకు గుర్తు. వారానికి ఎన్ని రోజులు? 7. భలే చెప్తున్నాడు. సిలువలో పలికిన మాటలు ఎన్ని? 7. ఫస్ట్ ఐగుప్తు దేశానికి వచ్చినటువంటి ఇజ్రాయేలీల సంఖ్య ఎంతమంది? 70. ఫస్ట్ యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు ఎంతమంది? 70. 7 సంఖ్య చాలా గొప్పది. 7 సార్లు మునగమన్నాడు. ఈ 7 సార్లు మునగమనటానికి అర్థం ఏమిటి అంటే, ఒకటి సంపూర్ణతకు గుర్తు, రెండోది నా ప్రియ దేవుని బిడ్డలారా పరిపూర్ణమైనటువంటి విధేయతకు గుర్తు. విధేయత చూపించాలి. సంపూర్ణంగా మునిగి లేవాలి, మునిగి లేవాలి, మునిగి లేవాలి, మునిగి లేవాలి. 7 సార్లు మునగాలి. అలా 7 సార్లు మునిగి లేవాలంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కోపం పోవాలి, ఆవేశం పోవాలి, ఆక్రోశం పోవాలి, క్రోధం పోవాలి, సంపూర్ణమైనటువంటి విధేయతలోనికి రావాలి. పొంగి పొరిలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించే నా యేసయ్యా. పొంగి పొరలి నా గుండెలోన
తొలకరివాడా నా గుండెలోన తిరుజనుడా వాడుశామై నీ వాక్యమే వర్షమై తిరుజనుడా వాడుశామై నీ వాక్యమే వర్షమై నీ నిత్యముయే వాక్యమై మండలమునకు సౌందర్యము ఇచ్చితివి నీ సన్నిధిలో నిలిచే మార్గములో నీయగా నీ ప్రభావ మేఘముతో సాక్షిగనగు నడిపితివి సజీవునికి తేలదనయ్యా ప్రేమ సాగరా తమతో సజీవునికి తేలదనయ్యా ప్రేమ సాగరా ఈ పరవిశ్వవైతే నా జీవితాన ఆనందించి ఆరాధించెదనా యోగయ్యా ఈ పరవిశ్వవైతే నా జీవితాన ఆనందించి ఆరాధించెదనా యోగయ్యా కురిపించి తొలకరివాడ నా గుండెలోన తిరుగలునా ఉపాధ్యాయుడై నీ వాక్యమే వర్షమై తిరుగలునా ఉపాధ్యాయుడై నీ వాక్యమే వర్షమై నీ నిత్యముయే వాక్యమే మహారాజుకే 7 సార్లు మునిగి లేచిన తర్వాత అతనుకున్న కుష్ఠరోగం ఏమైంది? పోయింది. దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి విధేయతలో మునగాలి, లేవాలి. జీవము కలిగినటువంటి జీవ జలపు ఓట దగ్గర నువ్వు నాటబడాలి, నువ్వు నిలవబడాలి. దేవుని సన్నిధిలో కూడా వచ్చినాక దేవుని వాక్యములో ఉదక స్నానము చేయబడాలి. 7 సార్లు మునిగి స్నానం చేసి లేచిన తర్వాత నయమానికి సంపూర్ణ స్వస్థత, రోగం పోయింది, వ్యాధి పోయింది, బాధ పోయింది. ఆ నదిలో 7 సార్లు మునిగాడు. వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యంలో మునుగుతున్నావు. 7వ రోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో జీవ జలముల యొక్క దేవుని వాక్యమనే నది దగ్గర నువ్వు ఉదక స్నానం చేస్తున్నావు. నయమానును శరీరమును బాగు చేసినది యోర్దాను నదిలో ఉన్నటువంటి దేవుని ప్రభావం ఈరోజు జీవము కలిగినటువంటి దేవుని నదిలోకి, దేవుని మందిరములోకి వచ్చినటువంటి నీలోను నాలోను కూడా బాధలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ సంపూర్ణంగా నువ్వు పోగొట్టుకొని మందిరంలో నువ్వు బయటికి వెళ్ళాలంటే ఇక్కడ కూడా దేవుని మందిరములో నువ్వు ఏమవ్వాలి అంటే మునిగి లేవాలి. దేవుని మందిరంలో మునిగి లేవాలి, లోపడాలి, విధేయత చూపాలి. నీలో ఉన్న కోపాలు, ద్వేషాలు, క్రోధాలు అవన్నీ పోవాలి. ఎవరి మీద ఉండకూడదు కోపాలు, క్రోధాలు, ద్వేషాలు. సంపూర్ణంగా విధేయతలో మునిగి పైకి లేచిన తర్వాత నయమాని శరీరం ఎలా అయిందండి? పసి పిల్లవాడి దేహం వలె మారింది. అప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళి బంగారం ఇవన్నీ ఇస్తా ఉంటే ఎలీషా అంటాడు, వద్దు,
సమాధానం కలిగిపో. నయమాను సిరియా దేశానికి వెళ్ళి జీవము కలిగినటువంటి దేవుని గురించి సువార్త ప్రకటించాడు. కొట్టండి చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోర్దాను నది దగ్గరికి ఎలా వచ్చాడండి? రోగంతో వచ్చాడు. నదిలో మునిగి లేచి తిరిగేటప్పుడు రోగాన్ని పోగొట్టుకొని పోయాడు. మనం కూడా దేవుని మందిరమునకు ఏదో ఒక బాధతో వచ్చాం, ఏదో ఒక ఇబ్బందితో వచ్చాం, ఏదో ఒక కష్టంతో వచ్చాం. ఆ కష్టాలు, బాధలు, బలహీనతలు, ఇబ్బందులు ఇక్కడ నుంచి పోగొట్టుకొని మనం వెళ్ళుదుముగాక. నయమాను వలె మనం వెళ్ళుదుముగాక. నయమాను వలె మనము సంతోషంగా తిరిగి మన గృహాలకు వెళ్ళుదుముగాక. నయమాను వలె మనం కూడా బాగుపడదుముగాక. బాగుపడాలి. మన శరీరాలు బాగుపడాలి, మన మనసులు బాగుపడాలి, మన అంతరంగాలు బాగుపడాలి. మనల్ని బాగు చేసేది ఏంటో చెప్పండి, ముగిస్తాం. దేవుని వాక్యం. ఈరోజు నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని సన్నిధికి సంతోషంగా రావాలన్నాను. రెండోది, దేవుని సన్నిధిలో సంతోషంగా కూర్చోవాలన్నాను. మూడవదిగా, దేవుని సన్నిధిలో సంపూర్ణంగా మునిగి లేవాలి. మనమందరము కూడా ఒకరి నుండి మరొకరికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది సన్నిధిలో జరగాలి. ఆల్రెడీ మన సన్నిధిలో కొంతమందికి జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఒకరి నుండి ఒకరికి పాటలాత్మ వచ్చింది, ప్రార్థనాత్మ వచ్చింది, అభిషేకం వచ్చింది. ఇంకా కొంతమందికి రాలేదు. పరిపూర్ణతలోనికి మన సన్నిధిలో ఉన్న అందరము పరిపూర్ణతలోనికి వచ్చుదుముగాక. పాటలలో, ప్రార్థనలో, ఆరాధనలో అభిషేకింపబడుదుముగాక. ఇజ్రాయేల్ చిన్నది ఎలా ప్రార్థన పరురాలుగా మారి నయమానును మార్చడానికి కారకురాలైందో, మన కుటుంబాలను మార్చుకోవడానికి మనము కూడా కారకులమవుదుముగాక. ఇది మొదలుకొని మన కుటుంబాలలో, మన సన్నిధిలో ఉన్న కష్టాలు యేసు నామమున వైదొలుగునుగాక. ఈ ఆగస్టు నెలలో జరగబోయే ఆదివారాలు దేవుని సన్నిధికి క్రమంగా వచ్చుదుముగాక. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. చెప్పబడిన వాక్యం మీకు ఎలిజబెత్ అక్కడ ప్రార్థిస్తుంది, మౌత్ అక్కడ పాస్ చేయండి. ఈ ప్రార్థన అనంతరము కానుకల సమర్పణ పాట హార్పర్ పాడతాడు. అందరూ ప్రార్థన చేయండి. అవునయ్యా. సంతోషంగా రావాలన్నాం. సంతోషంగా కూర్చోవాలని చెప్పావయ్యా. అయ్యా మునిగి తేలాలి. నయమానిని బాగు చేసినట్టుగా మన కుటుంబాలను బాగు చేయండి ప్రభువా. ఎంతగానో ప్రార్థన చేస్తుంది ప్రభువా. నాయన అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరము ప్రభువా. నాయన అవును ప్రభువా, నిన్ను వెలుగులో ప్రభుత్వ బాగా ప్రభువా. నాయన ఇదిగో ప్రభువా, కష్టంలో ఆదుకునే దేవుడు అయ్యా. కష్టంలో ఆదుకునే దేవుడు అయ్యా. ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. నీ మీద ఆనుకొని తండ్రి. అయ్యా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ ప్రార్థించండి. నయమాను వలె మనమందరము బాగుపడాలని ప్రార్థించండి. తలెత్తుకుని
జీవించడానికి కృప దయచేయండి ప్రభువా నాయనా నాయనా నేను ఎవరికి కూడా ప్రభువా దిగులుగా ఉండకూడదు అవును ప్రభువా. సంతోషంగా ఉండాలి ప్రభువా నాయనా అయ్యా ప్రభువా దిగులుతో ఉన్నామయ్యా. దిగులుతో ఉన్నాం ప్రభువా బాధతో ఉన్నాం ప్రభువా నాయనా అయ్యా మాలో ఉన్న దిగులు తీసుకుని మాలో ఉన్న బాధ తీసుకుని ప్రభువా మమ్మల్ని బాగు అయ్యా చేయండి. నాయన బాగు చేసే దేవుడు నీవే ప్రభువా నాయనా నీ ప్రభువా ఎన్ని బాధలు వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చిన ప్రభువా నాయనా ఇంకా ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చిన ప్రభువా నాయనా ఒకప్పుడు ప్రభువా నాయనా నీ పట్ల ప్రభు మంచి కార్యము జరిగే రోజు వస్తుంది ప్రభువా నాయనా ఆ రోజు వరకు మనం ఎదురు చూస్తాం అవును ప్రభువా ప్రభు, నిరీక్షణ కలిగి ఉండాలి. అయ్యా అయ్యా నీకే ఇచ్చే ప్రభు తీర్చుకోదాం ప్రభువా నాయనా యేసయ్యా అయ్యా చేయండి ప్రార్థన. ప్రభువా అయ్యా నన్ను ఎంతగానో ఇచ్చిచ్చారు ప్రభువా ఎంతగానో కొట్టి ఉన్నారు ప్రభువా నాయనా అయ్యా అయ్యా నన్ను మౌనంగానే ఉన్నా ప్రభు అలాగే నేను మౌనంగానే ఉంటాం ప్రభు నాయన నీ స్తోత్రములు తండ్రి అయ్యా ఏమనిచ్చిన ఆరోగ్యం ఇచ్చే ప్రభు ఆరోగ్యం దయచేయండి నాయనా మా సంఘ పట్ల దీవించండి ఆశీర్వదించండి బలపరచండి అయ్యా. బలపరచండి నాయనా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి ప్రభు ఆ అవసరాలు తీర్చండి నాయన కోరికలు తీర్చండి నాయన ఎవరి కాలంలో ఉన్న కుమారులనైనా అయ్యా దీవించి ఆశీర్వదించండి ప్రభు అని స్తోత్రములనైనా దూర ప్రాంతంలో ఉన్న కుమారులు దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రభు యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు ప్రభు జీవగల రాజా జీవాధిపతి స్తోత్రం